మూవీ స్టార్ట్ అవగానే మనకి పోలీస్ ఆఫీసర్ జోసెఫ్ ని చూపిస్తారు. జోసెఫ్ సూసైడ్ నోట్ రాసి పెట్టి చనిపోవటానికి వెళుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు మనకి జోసెఫ్ అసిస్టెంట్ ని చూపిస్తారు. అతన్ని రోడ్డు మీద కొంతమంది అటాక్ చేస్తూ ఉంటారు. అయితే జోసెఫ్ అసిస్టెంట్ ఎలాగోలా తప్పించుకొని ప్రాణాలతో అక్కడ నుండి బయటపడతాడు. కట్ చేస్తే మనకి కొన్ని రోజుల తర్వాత సీన్ చూపిస్తారు. ఒక ముసలావిడ పోలీస్ స్టేషన్ కి వచ్చి తన పక్కనున్న ఇద్దరు ఆడవాళ్ళని చూపిస్తూ, సార్ వీళ్ళిద్దరూ బస్సులో నా పక్కనే కూర్చొని ప్రయాణం చేశారు, అప్పుడే వీళ్ళు నా చైన్ దొంగతనం చేశారని చెప్పి కంప్లైంట్ ఇస్తుంది. ఆ ముసలావిడ మాటలను విన్న ఎస్ఐ ఆ ఇద్దరు ఆడవాళ్ళ వైపు చూస్తూ, నిజంగానే మీరు ఒకవేళ ఆవిడ గొలుసు గానీ దొంగతనం చేస్తుంటే సిఐ గారు వచ్చే ముందే మీరు ఆ గొలుసుని తిరిగి ఇచ్చేయండి, లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడలేరని అతను అంటాడు. అప్పుడే సిఐ హరీష్ శంకర్ స్టేషన్ లోకి అడుగు పెడతాడు. ఎస్ఐ సిఐకి జరిగిన స్టోరీ మొత్తం చెప్తాడు. సిఐ ఆ ఇద్దరు ఆడవాళ్ళ వైపు చూస్తాడు. వాళ్లలో ఒక లేడీ ప్రెగ్నెన్సీతో ఉంటుంది. సిఐ ఆ లేడీతో, నువ్వే కదా ఆ ముసలావిడ గొలుసు దొంగతనం చేసింది, మర్యాదగా ఆవిడ గొలుసు తిరిగి ఆవిడకి ఇచ్చే అంటాడు. అయితే ఆ ప్రెగ్నెన్సీ లేడీ, నేను దొంగతనం చేయలేదు సార్, నాకేమీ తెలియదని చెప్పి అబద్ధాలు చెప్తుంది. దాంతో సిఐ పక్కనే ఉన్న తన స్టాఫ్ ని తిడుతూ, మీకు అసలు బుద్ధి లేదా, దాని ముఖం చూస్తేనే అదొక పెద్ద దొంగ అని అర్థం అవుతుంది, దాని చేత కూడా నిజం చెప్పించలేకపోయారా అంటాడు. కాసేపు భయపెట్టిన తర్వాత ఆ లేడీ నిజం ఒప్పుకొని ఆ ముసలావిడ గొలుసుని తిరిగి ముసలావిడికి ఇచ్చేస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే, హరి ఇంతకు ముందు డిఎస్పీగా పనిచేసేవాడు. ఏదో కారణం వల్ల అతన్ని డిమోట్ చేసి సిఐగా జాబ్ ఇచ్చారు. తర్వాత ఎస్ఐ హరి దగ్గరికి వచ్చి, సార్ మీరు ఆ ప్రెగ్నెంట్ లేడీని అంత ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది, ఒకవేళ తనకి ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ఎలా అంటాడు. దానికి సిఐ ఎస్ఐ మీద కోపడిపోతూ, క్రిమినల్స్ తో ఎలా డీల్ చేయాలో నువ్వు నాకు నేర్పుతున్నావా అంటాడు. ఆ మాటలని ఎస్ఐ తీసుకెళ్లి డిఎస్పీకి చెప్తాడు. దాంతో డిఎస్పీ సాహుల్ హరికి ఫోన్ చేసి హరికి నచ్చజెప్తూ, ఇంతకు ముందే నువ్వు డిమోట్ అయ్యావు, ఇంకా అలా చేసావంటే నీ ఉద్యోగం పోయే అవకాశం ఉందని చెప్తాడు. తర్వాత సిఐ తన స్టాఫ్ మెంబర్స్ అందరినీ పిలిచి, ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఇక్కడికి చెబుతుంది ఎవరని అందరినీ తిడతాడు. మీరు నా అండర్లో పనిచేస్తున్నారు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడానికి వీల్లేదని చెప్పి అందరి మీద కోపడతాడు. హరికి ఎక్కడో ఎస్ఐఏ ఇదంతా చేశాడని చెప్పి ఎస్ఐ మీద అనుమానంగా ఉంటుంది, కానీ బయటికి ఏమండు. కాసేపటి తర్వాత చందు అనే కానిస్టేబుల్ ఒక లేడీని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత, సార్ మా ఆవిడికి బాగా పోతే బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొద్దామని చెప్పి నేను ఫైనాన్స్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారం తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇవ్వమంటే వాళ్ళు రివర్స్ లో నా బంగారం నకిలీదని నన్ను అంటున్నారు. నాకు ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళ మీదే అనుమానంగా ఉంది, వాళ్లే నా బంగారం దొంగిలించి దాని బదులుగా నకిలీ బంగారం నాకు ఇచ్చారేమోనని అంటాడు. దానికి ఆ ఫైనాన్స్ కంపెనీ అమ్మాయి, సార్ మా ఫైనాన్స్ కంపెనీ చాలా పాతది, ఎప్పుడూ మా కంపెనీలో ఇలా జరగలేదు, మేము అసలు అలా చేయం కూడా అంటుంది. దాంతో హరికి కండక్టర్ చందు మీద అనుమానం వస్తుంది. దాంతో అతను చందుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. చందు హరితో మాట్లాడుతూ, సార్ నేను అసలు ఆ చైను నా కూతురు కోసం కొన్నాను, ఇప్పుడు నా భార్యకి బాగాలేదంటే తాకట్టు పెడదాం అనుకున్నాను అని అంటాడు. దానికి హరి, సరే నీ భార్య బాగాలేదని చెప్పావు కదా, పద నీ భార్య దగ్గరికి వెళదాం అని అంటాడు. అక్కడికి వెళ్లి చూస్తే నిజంగానే చందు వైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. ఎంక్వైరీ చేయడానికని చెప్పి హరి చందు కూతురుని బయటికి పిలిచి మాట్లాడతాడు. అప్పుడు తానే ఆ చైన్ మార్చేశానని, ఆ చైన్ ఒక కొట్టులో తాకట్టు పెట్టానని చెప్తుంది. అలా ఎందుకు చేసిందో మనకు ముందు తెలుస్తుంది. వెంటనే హరి తన స్టాఫ్ కు ఫోన్ చేసి, చందు కూతురు ఆ నగల్ని తాకట్టు పెట్టానని అంటుంది, ఆమె ఎక్కడ పెట్టిందో దాని డీటెయిల్స్ అన్ని నాకు కనుక్కొని చెప్పమని అంటాడు. తర్వాత హరి స్టాఫ్ హరికి ఫోన్ చేసి, చందు కూతురు ఆ చైన్ ని ఆ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టింది, దాంతో పాటుగా ఇంకో చైన్ కూడా తాకట్టు పెట్టిందని చెప్తారు. సరే అలాగైతే ఆ జ్యువెలరీని ఎక్కడికి నుంచి కొన్నారో ఆ డీటెయిల్స్ కూడా కనుక్కొని చెప్పండి అని అంటాడు హరి. మళ్ళీ స్టాఫ్ చెప్తూ, సార్ ఆ జ్యువెలరీలో ఒక జ్యువెలరీని కావేరీ జ్యువెలర్స్ లో కొన్నారు, బెంగళూరుకు చెందిన జోసెఫ్ అనే పోలీస్ ఆఫీసర్ కొన్నాడు, రీసెంట్ గా అతను సూసైడ్ చేసుకున్నాడని చెప్తారు. రెండో చైన్ ఎవరు కొన్నారో ఆ డీటెయిల్స్ ఇంకా దొరకలేదని చెప్తారు. దాంతో హరి ఆ చైన్ ని తీసుకుని జోసెఫ్ ఇంటికి వెళ్తాడు. జోసెఫ్ వైఫ్ కి ఆ చైన్ ని చూపిస్తూ, మీ హస్బెండే ఈ చైన్ ని కొన్నాడా అని అడుగుతాడు. అప్పుడు జోసెఫ్ వైఫ్, అవును మా ఆయనే ఈ చైన్ కొన్నాడు, నా కూతురికి గిఫ్ట్ గా ఇవ్వడానికి ఈ చైన్ కొన్నాడు, అయితే ఎవరో నా కూతురి మెడలో నుంచి ఆ చైన్ దొంగతనం చేశారని చెప్తుంది. అప్పుడు జోసెఫ్ కూతురు కూడా వచ్చి, అవును మా డాడీ నాకెంతో ప్రేమగా ఈ చైన్ ఇచ్చాడు, ఒకరోజు ఎవరో నా మెడలో నుంచి ఆ చైన్ గుంజుకు వెళ్లారు, తర్వాత డాడీ నేను కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశామని చెప్తుంది. జోసెఫ్ కూతురు మాటలు విన్న హరి ఇది ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది అనుకుంటాడు, కానీ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇంకోవైపు రెండో చైన్ గురించి ఎంక్వైరీ చేస్తున్న ఎస్ఐకి ఆ చైన్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే అతను ఆ విషయాన్ని సిఐ హరికి చెప్పకుండా డైరెక్ట్ గా డిఎస్పీ సాహుల్ కు ఫోన్ చేసి చెప్తాడు. డిఎస్పీ సాహుల్ కూడా ఆ విషయాన్ని హరికి చెప్పొద్దని అంటాడు. తర్వాత చందు పోలీస్ స్టేషన్ కి తిరిగి వస్తాడు. చందుని చూసిన హరి, నువ్వు ఈసారి పోలీస్ స్టేషన్ కి వచ్చేటప్పుడు నీ కూతురుని కూడా తీసుకురమ్మన్నాను కదా అని అంటాడు. అని హరినే చెప్పుకుంటూ పోతాడు.
నిజానికి నీ కూతురు ఒక అబ్బాయిని లవ్ చేసింది. వాడికి డ్రగ్స్ అలవాటు ఉంది. వాడు నీ కూతురు కూడా డ్రగ్స్ ఇచ్చాడు. ఆ మత్తులోనే వాడు నీ కూతురు పైన అఘాయిత్యం చేశాడు. అఘాయిత్యం చేస్తున్నప్పుడే వాడు నీ కూతురిది వీడియో చేసి నీ కూతురుని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకనే నీ కూతురు ఎవరికీ తెలియకుండా ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి వాడికి డబ్బులు ఇచ్చింది. అలాగే నీ కూతురికి ఇంకా 17 సంవత్సరాలే కదా, నీ కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకురా. అతనికి అగనెస్ట్ గా నీ కూతురు చేత కేసు రిజిస్టర్ చేయిద్దాం అని అంటాడు. అయితే చందు ఏడుస్తూ, నా కూతురు అలాంటిది కాదు సార్, నా కూతురు ఎప్పటికీ అలా చేయదంటాడు. దానికి హరి, పిల్లలు తల్లిదండ్రుల ముందు ఇలాంటి మాటలు చెప్పరు. ఈసారి వచ్చేటప్పుడు నీ కూతుర్ని పోలీస్ స్టేషన్కి తీసుకురా, నిజానిజాలన్నీ నీకే తెలుస్తాయి అంటాడు. తర్వాత డిఎస్పీ హరికి ఫోన్ చేసి, ఈ చైన్ కేసు విషయాన్ని నువ్వు ఇంతటితో వదిలేయి, వేరే టీం వాళ్ళు ఈ కేసు విషయం చూసుకుంటారు, నువ్వు ఇంకో కేసు చూసుకో అంటాడు. అయితే హరి అలా చేయటానికి ఒప్పుకోడు. ఎందుకంటే హరికి ముందు నుంచి అనుమానంగానే ఉంది, తన టీం మెంబర్స్ తనకు తెలియకుండా ఏదో విషయాన్ని దాస్తున్నారని. కట్ చేస్తే మనకి హరి వైఫ్ గీతాని చూపిస్తారు. హరికి ఒక చిన్న పాప కూడా ఉంటుంది. డిఎస్పీ గీతాకి ఫోన్ చేసి, హరిని ఆ చైన్ కేసు విషయంలో నుంచి తప్పుకోమని చెప్పు, లేకపోతే అతని ఉద్యోగం పోతుందని చెప్పి బెదిరిస్తాడు. ఆమె అదే విషయాన్ని హరికి చెప్తుంది. అయితే హరి ఎవరి మాటలు వినడానికి రెడీగా లేడు. అతను ఎలాగైనా కానీ ఆ చైన్ కేసుని సాల్వ్ చేయాలనుకుని డిసైడ్ అవుతాడు. అప్పుడే స్టాఫ్ మెంబర్స్ లో ఒకతను హరికి ఫోన్ చేసి ఏదో విషయం చెప్తాడు. ఆ విషయం వినగానే హరి పై పీజులు ఫైన్ అయిపోతాయి. హరి వెంటనే చందు ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూస్తే చందు కూతురు సూసైడ్ చేసుకుని ఉంటుంది. హరిని చూడగానే చందు అగ్గిల మీద గుగ్గిలమైపోతాడు. నీ వల్లే చూడు నా కూతురు ఎంత పని చేసింది, నువ్వు నా కూతురుని పోలీస్ స్టేషన్కి తీసుకురామన్నావు, అందుకనే నా కూతురు ఇలా చేసిందని అంటాడు. అసలు ఏం జరుగుతుందంటే, మొదట్లో హరి చందు కూతురుని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు చందు కూతురు ఈ విషయాలన్నీ మా ఇంట్లో వాళ్ళతో చెప్పొద్దని హరికి చెప్తుంది. అయితే హరి అదేది పట్టించుకోకుండా డైరెక్ట్ గా వాళ్ళ నాన్నకే చెప్పేస్తాడు. వాళ్ళ నాన్నకి ఈ విషయం తెలియడంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. తర్వాత హరి వెళ్లి చందు కూతురు డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు. అప్పుడే హరికి లైట్ గా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. దాంతో పాటు చందు నైబర్స్ కూడా పోలీసుల వల్ల చందు కూతురు చనిపోయిందని చెప్పి హరి పైన అటాక్ చేస్తారు. సాహుల్ కూడా అక్కడే ఉంటాడు. ఎలాగోలా అవకాశం చూసుకుని అతను హరిని కారులో ఎక్కించి అక్కడి నుండి తప్పిస్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత హరి భార్య హరికి నీళ్లు ఇచ్చి రిలాక్స్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు హరి మన పెద్దమ్మాయి నీలా ఏదని అడుగుతాడు. దానికి హరి భార్య నీలా తలనొప్పిగా ఉంటే రూమ్ లో పడుకుని రెస్ట్ తీసుకుంటుందని చెప్తాడు. దాంతో హరి నీలా రూమ్ లోకి వెళ్లి నీలాని పిలుస్తాడు. అక్కడ ఇక్కడ వెతుకుతాడు. అయినా కానీ హరికి నీలా ఎక్కడా కనిపించదు. దాంతో హరి తన వైఫ్ గీతా పైన కేకలు వేస్తూ, నీలా ఏది, నీలాని ఏం చేసావంటాడు. దానికి హరి వైఫ్ కూడా బరస్ట్ అయిపోతూ, నువ్వు మన అమ్మాయిని చంపేశావు కదా, ఇంకెక్కడి నుంచి ఉంటుందంటుంది. ఆ మాటలు వినగానే హరి సైలెంట్ అయిపోతాడు. ఇప్పుడు స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. మనకు హరిని, హరి పెద్ద కూతురు నీలాని చూపిస్తారు. నీలా అంటే హరికి చాలా ఇష్టం. ఒకరోజు హరి వాళ్ళు శ్యామ్ అనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. నిజానికి శ్యామ్ ఏం చేస్తాడంటే, థామస్ అనే పోలీస్ ఆఫీసర్ కూతుర్ని కిడ్నాప్ చేసి ఆమెది ఎంఎంఎస్ తీసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. వాడు పెట్టే టార్చర్ తట్టుకోలేక థామస్ కూతురు సూసైడ్ చేసుకుని చనిపోతుంది. అందుకే పోలీసులు వాడిని అరెస్ట్ చేసి తీసుకొస్తారు. అరెస్ట్ చేసి తీసుకురావడమే కాకుండా వాడి ల్యాప్టాప్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. థామస్ కోపం తట్టుకోలేక శ్యామ్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. హరి ల్యాప్టాప్ తీసుకుని ల్యాప్టాప్ చెక్ చేస్తూ ఉంటాడు. దాంట్లో హరికి థామస్ కూతురు వీడియో కనిపిస్తుంది. దాంతో పాటు హరి కూతురు నీలా వీడియో కూడా కనిపిస్తుంది. ఆ వీడియో కనపడంగానే హరి షాక్ అయిపోతాడు. అంటే దీని అర్థం శ్యామ్ హరి కూతురుని కూడా అఘాయిత్యం చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తున్నాడనమాట. ఆ వీడియోలతో పాటు హరికి ఆ ల్యాప్టాప్ లో చాలా మంది అమ్మాయిల వీడియోలు కనిపిస్తాయి. కోపం తట్టుకోలేక హరి శ్యామ్ని అక్కడికక్కడే కుక్కను కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు. పోలీస్ కస్టడీలో ఉన్న విక్టిమ్ ని చంపేశాడని చెప్పి స్టాఫ్ అంతా భయపడిపోతూ ఉంటారు. ఇంకోవైపు సాహుల్ గీతాకి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్తాడు. గీత నీలాతో ప్రేమగా మాట్లాడుతూ ఏం జరిగిందని అడుగుతుంది. దానికి నీలా ఏడుస్తూ, అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, కానీ ఆ అబ్బాయి దాన్ని అవకాశంగా తీసుకుని నన్ను మోసం చేశాడని చెప్పి ఏడుస్తుంది. అప్పుడు గీత నీలాను సముదాయిస్తూ, బాధపడబాకమ్మా, తప్పులనేవి ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, ఆ పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకో అని చెప్పి నీలాను సముదాయిస్తుంది. హరి కోపంగా ఇంటికి వచ్చి గీత పైన అరుస్తూ నీలా ఏదని అడుగుతాడు. కోపంగా ఉన్న హరిని చూసి గీత భయపడిపోతూ, మన అమ్మాయి చాలా చిన్నపిల్ల, ఏదో తెలియకుండా ఒక తప్పు చేసేసింది, ఆ తప్పుని సాగ్గా చూపెట్టి మనం ఇంకా ఆమెని భయపెట్టకూడదు అంటుంది. అయితే హరి ఆ మాటలవి పట్టించుకోకుండా గీతాని పక్కకు నెట్టేసి నీలా రూమ్ లోకి వెళ్తాడు. హరి నీలా రూమ్ లోకి వెళ్లేసరికి నీలా ఫ్యాన్ కి ఊరేసుకుని చచ్చిపోయి ఉంటుంది. కళ్ల ముందే కూతురు చచ్చిపోవడంతో హరి ఆ బాధ తట్టుకోలేక ఆ బాధలో హరికి హార్ట్ అటాక్ వచ్చి స్పృహ కోల్పోతాడు. అలా అప్పటి నుంచి ఎవరు డెడ్ బాడీ చూసినా కానీ హరి స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు. ఇంకోవైపు చందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిఏ హరి వల్లే తన కూతురు సూసైడ్ చేసుకుందని చెప్తాడు.
దాంతో హరి పేరు పాడైపోతూ ఇంకోవైపు సాహుల్ హరి డాక్టర్ని కలిసి హరి గురించి అడుగుతాడు. దానికి హరి డాక్టర్ హరి బ్రెయిన్ లో కొంచెం ప్రాబ్లం ఉందని, అది సరవటానికి ఇంకా టైం పట్టిద్దని చెప్తాడు. తర్వాత గీత హరితో మాట్లాడుతూ, నీ వల్ల నేను ఒక కూతుర్ని కోల్పోయాను, ఇంకో కూతుర్ని కోల్పోవటానికి సిద్ధంగా లేను, అందువల్ల నువ్వు నేను విడిపోదామని అంటుంది. అయితే దానికి హరి, ఆమె నాకు కూడా కూతురే కదా అంటాడు. అయితే గీత హరి మాటలు వినటానికి సిద్ధంగా లేదు. ఆమె డివైడ్ అయిపోవటానికి డెసిషన్ తీసుకుంది. తర్వాత హరి థామస్ జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చాడని తెలియడంతో థామస్ ని కలవటానికి వెళ్తాడు. నిజానికి ఏం జరుగుతుందంటే, ఆ రోజు హరి శ్యామ్ ని షూట్ చేసి చంపేస్తాడు కదా. అయితే హరికి ఇంకా చాలా కెరీర్ ఉందని, తను తొందరలో రిటైర్ అయిపోబోతున్నానని చెప్పి హరి బదులు థామస్ ఆ కేసులో జైలుకి వెళ్తాడు. హరి అంటే థామస్ వైఫ్ కి అసలు ఇష్టం ఉండదు. ఎవరి వల్లనైనా తన భర్త జైలుకి వెళ్తే ఆ వ్యక్తిని ఆ లేడీ ఎందుకు ఇష్టపడుతుంది? ఆ రోజు సాయంత్రం థామస్ ఇంటికి 5 కొత్త వ్యక్తులు వస్తారు. వాళ్ళు థామస్ కూతురు ఫ్రెండ్స్ అని చెప్తారు. అయితే థామస్ వాళ్ళ మాటలు నమ్మడు. ఎందుకంటే థామస్ కూతురికి ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఆ విషయం థామస్ కి తెలుసు. అందువల్ల థామస్ వాళ్ళని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు. అయితే వాళ్ళు థామస్ మాటలు వినకుండా థామస్ ని కొడతారు. తర్వాత థామస్ చేత బలవంతంగా ఒక డ్రింక్ తాగిస్తారు. ఆ డ్రింక్ తాగడంతోనే థామస్ చచ్చిపోతాడు. ఎందుకంటే ఆ డ్రింక్ లో వాళ్ళు మందు కలిపారు. వాళ్ళు శ్యామ్ ఫ్రెండ్స్. శ్యామ్ చావుకి ప్రతీకారం తీర్చుకున్నారు థామస్ ని చంపేసి. అయితే వాళ్ళకి థామస్ వైఫ్ చనిపోబోయే ముందు హరి ఫోటోని చూపించి, శ్యామ్ ని చంపింది థామస్ కాదు హరి అని చెప్తుంది. తర్వాత రోజు ఫోరెన్సిక్ టీం వాళ్ళు థామస్ వాళ్ళ ఇంటికి వస్తారు. లోపల నుంచి డోర్ లాక్ చేసి ఉండటంతో వైఫ్ అండ్ హస్బెండ్ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయారు అనుకుంటారు. అయితే థామస్ ఇల్లు మొత్తం తిరిగిన హరికి అది సూసైడ్ కాదు మర్డర్ అని అర్థం అవుతుంది. తర్వాత హరి సాహల్ తో మాట్లాడుతూ, నేను థామస్ తో చాలా సేపు మాట్లాడాను, ఎక్కడా సూసైడ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపించలేదు. ఇల్లంతా తిరిగి చూస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే, లోపల నుండి కాదు, బయట వెనక పక్క చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మీద నుంచి ఇంట్లోకి వచ్చి ఎవరో వీళ్ళకి విషం పెట్టి చంపేశారని అంటాడు. సాహెల్ కూడా అదంతా చూసి హరి చెప్పింది నిజమేననుకుంటాడు. దీని తర్వాత హరి ఆ చైన్ కేసు పైన కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడతాడు. ఎందుకంటే తన కూతురు మర్డర్కి అలాగే ఈ చైన్ కేసుకి ఏదో లింక్ ఉందని చెప్పి అతని అనుమానం. తర్వాత హరి నీలా ఫ్రెండ్స్ కి శ్యామ్ ఫోటో చూపించి, నా కూతురు బాయ్ ఫ్రెండ్ ఇతనేనా అని అడుగుతాడు. ఆ ఫోటోను చూసిన వాళ్ళు, ఇతను కాదు సార్, నీలా బాయ్ ఫ్రెండ్ ఇతను కాదని చెప్తారు. ఆ మాటలు వినగానే హరి ఆలోచనలో పడిపోతాడు. ఒకవేళ శ్యామ్ కానీ నీలా బాయ్ ఫ్రెండ్ కాకపోతే శ్యామ్ ల్యాప్టాప్ లోకి నీలా వీడియో ఎలా వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు. అంటే దీని అర్థం ఇందులో శ్యామ్ తో పాటు ఇంకొంతమంది కలిసి ఉన్నారన్నమాట అనుకుంటాడు. శ్యామ్ ఫ్రెండ్స్ గురించి ఎంక్వైరీ చేయటం మొదలు పెడతాడు. దాంతో పాటుగా జోసెఫ్ కూతురును కూడా కలిసి, నాకు తెలుసు నీ చైన్ ఎవరు దొంగతనం చేయలేదని, అసలేం జరిగిందో నిజం నాకు చెప్పమంటాడు. దాంతో జోసెఫ్ కూతురు కూడా హరికి మొత్తం నిజం చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అయితే ఆ అబ్బాయి దాన్ని అవకాశంగా తీసుకుని మేమిద్దరం కలిసినప్పుడు వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అతనికి డబ్బులు ఇవ్వటానికే నేను ఆ చైన్ నమ్మి అతనికి డబ్బులు ఇచ్చాను. అయితే ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు. సడన్ గా మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయాడు. దయచేసి ఈ విషయం మీరు మా అమ్మకు చెప్పకండి అని అంటుంది. తర్వాత హరి చైన్ తాకట్టు పెట్టిన ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్లి శ్యామ్ ఫోటో చూపించి ఆ అమ్మాయిని శ్యామ్ గురించి అడుగుతాడు. అయితే ఆ అమ్మాయి, సార్ శ్యామ్ ఎవరో నాకు తెలియదు, నేను ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉంటాను, అక్కడ ట్రయల్ రూమ్ లో నాకు ఈ చైన్ దొరికింది, ఆ చైన్ని నేను తాకట్టు పెట్టానని చెప్తుంది. తర్వాత అక్కడికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే హరి వాళ్ళకి ఆ అమ్మాయి చెప్పింది నిజమేనని తెలుస్తుంది. నిజంగానే ఆ రోజు ట్రయల్ రూమ్ లో ఒక అమ్మాయి తన పర్సు మర్చిపోయి వెళ్తుంది. ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లేటప్పుడు మేనేజర్ తో కొద్దిసేపు మాట్లాడి వెళుతుంది. దాంతో హరి మేనేజర్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి గురించి అడుగుతాడు. దానికి ఆ మేనేజర్, ఆ అమ్మాయి గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, ఒకరోజు బెంగళూరు పబ్ లో మేమిద్దరం కలిసి డాన్స్ చేసామని చెప్తాడు. ఇంకోవైపు మనకు ఆ 5 చూపిస్తారు. ఆ 5 హరిని చంపాలని చెప్పి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు క్రిస్టీకి ఫోన్ చేస్తారు. క్రిస్టీ వాళ్ళతో హరికి యానా గురించి తెలిసిపోయింది, ఇప్పుడు మనం ఆ యానాని కాపాడాలని ఉంటుంది. ఇంకోవైపు హరి తన సీనియర్స్ తో ఆ కేసు గురించి మాట్లాడి యానా గురించి తెలుసుకోవడానికి బెంగళూరు వెళ్తారు. ఈ 5 గురించి చెప్పాలంటే వీళ్ళు కొన్ని రోజులు బెంగళూరులో ఉంటే కొన్ని రోజులు కేరళలో ఉంటారు. ఎప్పుడూ డ్రగ్స్ మత్తులో ఉంటారు. అవకాశం దొరికిన చోటలా అఘాయిత్యం చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు హరి బెంగళూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి జోసెఫ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అక్కడ వాళ్ళతో మాట్లాడిన హరికి తెలిసే విషయం ఏంటంటే, జోసెఫ్ కూతురును కూడా శ్యామ్ బ్లాక్మెయిల్ చేశాడని. ఆ విషయం తెలిసి జోసెఫ్ సూసైడ్ చేసుకున్నాడని. దీంతో పాటు హరి ఇంకొక విషయాన్ని కూడా నోటీస్ చేస్తాడు. వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అమ్మాయిలందరూ పోలీసుల కూతురే. హరి కూతురు కానీ, థామస్ కూతురు కానీ, జోసెఫ్ కూతురు కానీ ఇలా పోలీసుల కూతురునే సెలెక్ట్ చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అప్పుడే హరి స్టాఫ్ మెంబర్ లో ఒకరు ఫోన్ చేసి యానా ఒక పబ్ లో ఉందని చెప్తారు. దాంతో హరి జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను వెంటనే అక్కడికి వస్తున్నానని అంటాడు.
అయితే యానాకి తన ముందుంది మఫ్టీలో ఉన్న లేడీ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుంది. యానా ఎలాగోలా ఆ లేడీకి స్లిప్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. యానా కారులో వెళ్ళేటప్పుడు తన ఫ్రెండ్ క్రిస్టీకి ఫోన్ చేసి హరి తనని కారులో చేస్తున్నాడని చెప్తుంది. దాంతో క్రిస్టీ తన ఫ్రెండ్స్తో కలిసి యానాని సేవ్ చేయడానికి వస్తాడు. ఇంకోవైపు కాసేపటి తర్వాత యానా కారు కనిపించకపోవడంతో హరి కిందకు దిగి యానా కారు కోసం చూస్తూ ఉంటాడు. అదే అవకాశంగా చూసుకొని యానా కారుతో డాష్ ఇచ్చి హరిని చంపేయాలని చూస్తుంది. అయితే ఏదో అదృష్టం ఉండటం వల్ల హరి లాస్ట్ మినిట్లో తప్పించుకుంటాడు. అయితే అప్పుడే ఒక లారీ వచ్చి యానా కారుకి డాష్ ఇస్తుంది. దాంతో యానా అక్కడికక్కడే చనిపోతుంది. ఈ విషయం క్రిస్టీకి తన స్నేహితులకి తెలియటంతో వాళ్ళు హరిని యానాని చంపేస్తాడని చెప్పి ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటారు. ఎలాగైనా గానీ హరిని చంపేయాలని చెప్పి ప్లాన్ వేస్తారు. తర్వాత హరి మార్చురీకి వెళ్లి ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకువెళ్ళటానికి కానీ లేదా ఆ అమ్మాయిని చూడటానికి కానీ ఎవరైనా వస్తే ఆ విషయం నాకు చెప్పమని అంటాడు. కాసేపటి తర్వాత క్రిస్టీ తన ఫ్రెండ్స్తో కలిసి యానా డెడ్ బాడీని చూడటానికి అప్పుడే అక్కడికి వచ్చిన లేడీ డాక్టర్ పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళ మీద కేకలు వేసి ఇదే విషయాన్ని హరికి ఫోన్ చేసి చెప్దామని చెప్పి పక్కకు వెళ్తుంది. అయితే విషయాన్ని గమనించిన వాళ్ళు ఆ లేడీ డాక్టర్ మీద అటాక్ చేసి అక్కడ నుండి పారిపోతారు. కాసేపటి తర్వాత హరి అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ డాక్టర్ హరితో మాట్లాడుతూ వాళ్ళు నలుగురు వాళ్ళలో ఇద్దరిని నేను గుర్తుపడతాను, ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు హెవీ డోసేజ్ డ్రగ్స్ తీసుకున్నారు, దాని ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వచ్చారని చెప్తుంది. తర్వాత హరి జోసెఫ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి జోసెఫ్ చనిపోబోయే ముందు ఏ కేసు మీద వర్క్ చేస్తున్నాడని అడుగుతాడు. దానికి జోసెఫ్ అసిస్టెంట్ హరికి క్రిస్టీ, శ్యామ్, ఎలీనా ఫోటోలు చూపిస్తూ ఈ కేసు మీదే పనిచేస్తున్నాడు. ఒకరోజు ఒక బస్ కండక్టర్ మా సార్కి ఫోన్ చేసి బస్సులో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పాడు. దాంతో మా సార్ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన జోసెఫ్ శ్యామ్ని, ఎలీనాని, యానాని అరెస్ట్ చేస్తాడు. అయితే శ్యామ్ జోసెఫ్తో మాట్లాడుతూ సార్ మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు తీసుకోండి, కానీ అరెస్ట్ మాత్రం చేయబాకండి అంటాడు. అప్పుడు జోసెఫ్ ఎలీనా భుజం మీద చేయి వేస్తూ నాకు డబ్బులు కాదు ఇంకా ఏదో కావాలంటాడు. దాంతో ఎలీనా జోసెఫ్ ముఖం మీద ఉమ్మేస్తుంది. దాంతో కోపం వచ్చిన జోసెఫ్ శ్యామ్ని వెహికల్లో ఎక్కించి లాక్ చేస్తాడు. తర్వాత యానాని, ఎలీనాని దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి వాళ్ళిద్దరిపైన అఘాయిత్యం చేస్తాడు. ఆ రోజు నుంచి శ్యామ్ వాళ్ళు పనిచేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎలాగోలా మెల్లగా జోసెఫ్ కూతుర్ని ట్రాప్ చేసి వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయం జోసెఫ్కి తెలియడంతో జోసెఫ్ సూసైడ్ చేసుకుంటాడు. తర్వాత హరి బస్ కండక్టర్ చందుని పిలిపించి వాళ్ళకి శ్యామ్ది అలాగే శ్యామ్ ఫ్రెండ్స్ ఫోటోలు చూపిస్తూ అసలు ఆ రోజు ఏం జరిగిందో అని అడుగుతాడు. ఆ రోజు ఆ బస్ కండక్టర్ ఎవరో కాదు, చందునే. ఆ రోజు నేను నా కూతురుతో కలిసి వీడియో కాల్ మాట్లాడుతున్నాను. అప్పుడే బస్సులో ఉన్న కొంతమంది వచ్చి సార్ బస్సులో ఎవరో డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పారు. నేను వాళ్ళని డ్రగ్స్ తీసుకోవడం ఆపేయమన్నాను. దానికి బదులుగా వాళ్ళు నాతో గొడవ పడ్డారు. నేను కోపం వచ్చి జోసెఫ్ సార్కి ఫోన్ చేశాను. తర్వాత జోసెఫ్ సారు వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్తాడు. దానికి హరి నువ్వు ఆ రోజు పోలీసులకు ఫోన్ చేశావు. ఆ రోజు నుంచి వాళ్ళు పోలీసుల మీద పగ తీర్చుకోవటం మొదలు పెట్టారు. అలాగే వాళ్ళు నీ కూతురు మీద కూడా పగ తీర్చుకున్నారని చెప్తాడు. అయితే హరి మాటల్ని అతను నమ్మడు. హరి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగైతే వాళ్ళు నా కూతుర్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేశారని. తర్వాత హరి సాహుల్ దగ్గరికి వెళ్లి గీతాకి శ్యామ్ వాళ్ళ ఫోటోలు చూపించి తనకేమైనా తెలిసేమో అడగమని అంటాడు. సాహుల్ వెళ్లి గీతాకి వాళ్ళ ఫోటోలు చూపిస్తాడు. ఫోటో చూసి గీత ఆ రోజు బెంగళూరు వెళ్లే బస్సులో నేను నీలా కూడా ఉన్నాం. అదే బస్సులో శ్యాము తన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు బాగా మందు కొడుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. అప్పుడే శ్యామ్ తన గర్ల్ ఫ్రెండ్ని కిస్ చేస్తున్నాడు. అది నేను చూశాను, నీలా కూడా చూసింది. దాంతో నాకు విపరీతమైన కోపం వచ్చింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారేంటని చెప్పి నేను శ్యామ్ వాళ్ళతో గొడవ పడ్డాను. అయితే వాళ్ళు నా మాట వినకుండా నా మీదే గొడవ పడ్డారు. అప్పుడు కండక్టర్ కూడా వచ్చాడని చెప్తుంది. అదే మాటలో సాహుల్ వెళ్లి హరికి చెప్తాడు. అంటే ఇన్ని రోజులు నీలా తన వల్ల చనిపోయింది అనుకుంటున్నాడు హరి. కానీ నీలా చనిపోవటానికి తను కాదు కారణం, గీతానే కారణం అనుకుంటాడు హరి. అయితే నీలా చచ్చిపోయింది నీ వల్ల కాదు, గీతా వల్లే నీలా చచ్చిపోయింది అనే విషయాన్ని నేను గీతాకి చెప్తానంటాడు సాహుల్. గీతాకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. అలాగే వదిలే అంటాడు హరి. ఇంకోవైపు హరిది గీతాది డైవర్స్ కేసు కూడా నడుస్తూ ఉంటుంది. అప్పుడే హరి టీమ్మేట్లో ఒకతను హరికి ఫోన్ చేసి క్రిస్టీ అలాగే క్రిస్టీ ఫ్రెండ్స్ చందుని ఫాలో అవుతున్నారు. చందు తన చనిపోయిన కూతుర్ది ఫ్రేమ్ కట్టించుకోవడానికి వెళ్ళాడని చెప్తాడు. వెంటనే హరి తన టీం మెంబర్స్ తో కలిసి అక్కడికి వెళతాడు. అవకాశం చూసుకుని క్రిస్టీ వాళ్ళు చందు పైన అటాక్ చేస్తారు. అయితే చందు ఎలాగోలా తప్పించుకుంటాడు. అప్పుడే హరి వాళ్ళు కూడా దగ్గరలో ఉండటంతో హరి వాళ్ళు చందుని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తన పైన అటాక్ జరగడంతో హరి చెప్పిందంతా నిజమేననుకుంటాడు చందు. వాళ్ళ వాళ్ళే తన కూతురు చనిపోయింది అనుకుంటాడు. క్రిస్టీ వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ గీతా ఏమోనని చెప్పి హరికి డౌట్ వస్తుంది. దాంతో గీతాని సేఫ్ గా ఉండమని చూద్దాం అనుకుంటాడు హరి. అయితే గీత వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతుంది. సేఫ్గా ఉండమని చూద్దామని చెప్పి హరి గీతాకు ఫోన్ చేస్తాడు.
అయితే ఆ ఫోన్ని క్రిస్టీ రిసీవ్ చేసుకుంటాడు. క్రిస్టీని చూడగానే హరికి విపరీతమైన కోపం వస్తుంది. అరే హరి, నువ్వు రారా, నువ్వు వచ్చేలోపు నీ ఫ్యామిలీని ఎలా చంపుతానంటే నా ఫ్రెండ్స్ని చంపిన దానికి ప్రతీకారం తీర్చుకుంటానని అంటాడు. హరి కోపంగా గీత ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు క్రిస్టీ వాళ్ళు బయట వాచ్మెన్ని చంపేసి మెల్లగా ఎలాగోలా గీత వాళ్ళ ఇంట్లోకి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు అందరినీ టార్చర్ చేస్తూ ఉంటారు. అయితే గీత వాళ్ళ నాన్న ఎక్స్ ఆర్మీ ఆఫీసర్, ఆయన దగ్గర ఒక గన్ ఉంటుంది. ఆ గన్న తీసుకుని ఆయన గాల్లోకి ఫైర్ చేస్తాడు. దాంతో వాళ్ళు అక్కడ ఇక్కడ దాక్కుంటారు. వెంటనే గీత వాళ్ళ నాన్న గీతతో నువ్వు నీ కూతురుని తీసుకుని ఇక్కడి నుంచి తప్పించుకుపో అంటాడు. గీత కూతురు ఇంట్లో నుంచి అలా బయటికి వెళ్తారు. గీత వాళ్ళ నాన్నని వాళ్ళు చంపేస్తారు. కాసేపటి తర్వాత వాళ్ళు గీతాన్ని కూడా వెతికి పట్టుకుంటారు. క్రిస్టీ ఆల్మోస్ట్ గీతాన్ని చంపేసేవాడే. అయితే అప్పటికే హరి అక్కడికి వచ్చి క్రిస్టీని అతని ఫ్రెండ్స్ని కొట్టి గీతాన్ని కాపాడతాడు. హరి క్రిస్టీని అతని ఫ్రెండ్స్ని ఆల్మోస్ట్ చంపేసేవాడే. అయితే అప్పటికే సాహుల్ అక్కడికి వచ్చి క్రిస్టీని వాళ్ళని చంపేయకుండా హరిని ఆపుతాడు. నువ్వు ఇంతకు ముందు ఇదే పొరపాటు చేసావు, మళ్ళీ అదే పొరపాటు చేయొద్దు, వీళ్ళకి చట్టం ద్వారా శిక్ష పడేటట్టు మనం చేద్దాం అంటాడు. హరి కూడా అందుకు. కొన్ని రోజుల తర్వాత హరి కూతురిది బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. అక్కడ హరి గీత కూడా ఉంటారు. క్రిస్టీ వాళ్ళ వల్ల ఇదంతా జరిగిందని గీతకు తెలియడంతో హరికి డైవర్స్ ఇవ్వాలని తన నిర్ణయాన్ని కూడా మార్చుకుంటుంది. తర్వాత సాహుల్ హరి దగ్గరికి వచ్చి న్యూస్ చూసావా అని అడుగుతాడు. దాంతో స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళుతుంది. అసలు ఏం జరుగుతుందంటే క్రిస్టీ వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఏవి లేకపోవడంతో వాళ్ళకి శిక్ష చేయకుండా కోర్టు నుంచి వదిలిపెడతారు. వాళ్ళు కోర్టు నుంచి బయటకు వచ్చి కొన్ని కాయలు కొనుక్కొని తింటూ హరిని ఎలా చంపేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ కాయలు తింటూనే చనిపోతారు. అసలు ఏం జరుగుతుందంటే హరినే ముందుగానే ఆ కాయల్లో విషం కలుపుతాడు. సాహుల్ హరిని అడుగుతాడు, విషం కలిపిన కాయలు తినటం వల్ల వాళ్ళు చనిపోయారంట, ఆ విషం కలిపింది నువ్వేనా అని అడుగుతాడు. హరి దానికి అంటాడు, నేనైతే కలపలేదు, ఏదైతే అదైంది, జరిగింది మంచిదే జరిగింది కదా అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.